శ్రీకాకుళం జిల్లాలో భారీ పేపర్ లీకేజ్ కుట్ర భగ్నమైంది. ఒరిస్సా రాష్ట్రంలో జరగబోయే ఎస్ఐ ఎగ్జామ్ పేపర్ లీక్ వ్యవహారంలో కీలక సూత్రధారులను శ్రీకాకుళం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఒరిస్సా నుంచి విజయనగరం వైపు వస్తున్న 3 బస్సులపై సమాచారం అందుకున్న ఒరిస్సా పోలీసులు వెంటనే శ్రీకాకుళం పోలీసులకు సమాచారం అందించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల వద్ద అప్రమత్తమైన పోలీసులు ఈ బస్సులను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 114 మంది ఎస్ఐ అభ్యర్థులతో పాటు వారిని తీసుకెళ్తున్న 3 ఏజెంట్లను అరెస్ట్ చేశారు. లీక్ అయిన పేపర్ను విజయనగరంలో తీసుకోవడానికి వీరంతా వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో అభ్యర్థి నుంచి ఏజెంట్లు ఏకంగా 25 లక్షలు తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు. పరీక్షకు ముందు 10 లక్షలు, ఫలితాల తర్వాత 15 లక్షలు తీసుకునేలా ఈ డీల్ కుదిరింది. నిందితులను అభ్యర్థులను శ్రీకాకుళం డీఎస్సీ బృందం ఒరిస్సా పోలీసులకు అప్పగించింది. ఈ భారీ స్కామ్ పై ఒరిస్సా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో భారీ పేపర్ లీకేజ్ కుట్ర భగ్నమైంది. ఒరిస్సా రాష్ట్రంలో జరగబోయే ఎస్ఐ ఎగ్జామ్ పేపర్ లీక్ వ్యవహారంలో కీలక సూత్రధారులను శ్రీకాకుళం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఒరిస్సా నుంచి విజయనగరం వైపు వస్తున్న 3 బస్సులపై సమాచారం అందుకున్న ఒరిస్సా పోలీసులు వెంటనే శ్రీకాకుళం పోలీసులకు సమాచారం అందించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల వద్ద అప్రమత్తమైన పోలీసులు ఈ బస్సులను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 114 మంది ఎస్ఐ అభ్యర్థులతో పాటు వారిని తీసుకెళ్తున్న 3 ఏజెంట్లను అరెస్ట్ చేశారు. లీక్ అయిన పేపర్ను విజయనగరంలో తీసుకోవడానికి వీరంతా వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో అభ్యర్థి నుంచి ఏజెంట్లు ఏకంగా 25 లక్షలు తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు. పరీక్షకు ముందు 10 లక్షలు, ఫలితాల తర్వాత 15 లక్షలు తీసుకునేలా ఈ డీల్ కుదిరింది. నిందితులను అభ్యర్థులను శ్రీకాకుళం డీఎస్సీ బృందం ఒరిస్సా పోలీసులకు అప్పగించింది. ఈ భారీ స్కామ్ పై ఒరిస్సా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో భారీ పేపర్ లీకేజ్ కుట్ర భగ్నమైంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాకుళం నుంచి సంతోష్ అందిస్తారు. సంతోష్, చెప్పండి. థ్యాంక్ యూ వల్లి. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఒక బ్రేకింగ్ అయితే మనం చూస్తున్నాం. ఏదైతే ఒరిస్సా సంబంధించి
ఏదైతే ఎస్ఐ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయితే మాత్రం గుట్టురట్టు అయిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రధానంగా చూసుకుంటే శ్రీకాకుళం పోలీసులు మాత్రం చాకచక్యంతో కూడా ఒరిస్సా సంబంధించి ఎవరైతే ఎస్ఐ ఎగ్జామ్ రాసేందుకు కూడా సిద్ధమైనటువంటి ఒక సుమారు 114 మంది వ్యక్తులు అయితే పోలీసులు మాత్రం ఇప్పటికే పడుకున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే 114 మంది ఏజెంట్లు కేవలం ఆ బస్సుల్లో కూడా 3 బస్సుల్లో కూడా విజయనగరం సంబంధించి ఎక్కడైతే ఆ ప్లేస్ కు వెళ్తూ కూడా ఆ పేపర్ ఏదైతే లీక్ అయిన పేపర్ తీసుకునేందుకు కూడా 3 బస్సుల్లో కూడా 114 మంది ఏజెంట్లు వెళ్తుండగా కూడా ఒక్కసారిగా మాత్రం పోలీసులు అయితే చాకచక్యంతో ఆ 114 మంది కూడా 3 బస్సులు ఉన్నటువంటి వ్యక్తిని అయితే పడుకున్న పరిస్థితి. ఒక పక్క ఈ నేపథ్యంలో ఏదైతే దిచ్చర్లు అవ్వచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గం, అలాగే శ్రీకాకుళం సంబంధించి పోలీసులు అయితే మాత్రం నిన్న అర్ధరాత్రి కూడా ఏదైతే 3 బస్సులు వెళ్తున్నటువంటి ఎస్ఐ పేపర్ లీకేజ్ సంబంధించి ఏజెంట్లు కూడా సుమారు ఇచ్చర్ల ప్రాంతంలో కూడా పూర్తిగా పట్టుకున్న పరిస్థితి నెలకొంది. లల్లి, థ్యాంక్ యూ సంతోష్. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మహా న్యూస్.